ఓకే. ఈ న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్ అండ్ డీకే ఇప్పుడు అంటే ఇది గ్రోత్ డీకే కలిపి 10 మార్క్స్ కి అడగచ్చు, 15 మార్క్స్ కి అడగచ్చు డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అయితే 10 మార్క్స్ గ్యారంటీ, బికాస్ అక్కడ ఎన్ వాల్యూ కనుక్కోమంటాడు, టీ వాల్యూ కనుక్కోమంటాడు, బై ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ కూడా కనుక్కోమంటారు. అండ్ ఫోరియర్ సిరీస్ తో కంపేర్ చేస్తే న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్ అండ్ డీకే, న్యాచురల్ లా ఆఫ్ కూలింగ్ చాలా ఈజీ. సో ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్ అండ్ డీకే అంటే చూద్దాం. The rate of change of amount of substance, let us say the substance as n. n అని represent చేస్తే the rate of change of substance with respect to say n is directly proportional to amount of substance of that time. అంటే amount of substance చేంజ్ అవుతుంది with respect to t with proportional to n. ఇక్కడ రెండు సార్లు n ఎందుకు వచ్చినా కన్ఫ్యూజ్ అవుతూ చేంజ్ అయిన విత్ రెస్పెక్ట్ టు ఎన్ ఎన్ అనేది విత్ రెస్పెక్ట్ టు టీతో ఎంత చేంజ్ అయ్యింది, అవి రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి. అదే గ్రోత్ అండ్ డీకే. దీన్ని కేస్ 1 కేస్ 2 కింద ప్రజెంట్ చేస్తే గ్రోత్ అనేది ఒకటి, డీకే అనేది ఒకటి. గ్రోత్ అంటే పెరగడం, డీకే అంటే తగ్గడం. యాజ్ వి ఆల్ నో సేమ్ ఫార్ములాలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రిప్రజెంట్ చేస్తే డిఎన్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎన్. ఇందాక చెప్పా ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే కే అనేది వచ్చింది, కే ఇంటూ ఎన్. మళ్ళీ అలానే టీని ఇటువైపు తీసుకెళ్ళి కే ఎన్ ఇటువైపు తీసుకొస్తే డిఎన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డిటి. ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై ఇంటిగ్రేషన్స్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. అప్లై ఇంటిగ్రేషన్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ డిఎన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డిటి. లాగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే 1/n అనేది ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ ఇంటిగ్రేషన్ చేస్తే లాగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడేమో విత్ రెస్పెక్ట్ టు టీ, ఎందుకంటే ఇక్కడ డిటి అని ఉంది, ఇక్కడ డిఎన్ అని ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎన్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు కే టీ ఈజ్ ఈక్వల్ టు కేటీ సి విత్ రెస్పెక్ట్ ఇక్కడ అన్ని లాగ్ లో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి లాగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీ ప్లస్ లాగ్ సి వచ్చింది. నెక్స్ట్ మనం లాగ్ సిని ఇటువైపు షిఫ్ట్ చేసుకోవాలి. ప్లస్ లాగ్ లో ఉన్నది మైనస్ లోకి అయ్యింది, ప్లస్ లాగ్ లో ఉన్నది మైనస్ లోకి అయ్యింది. లాగ్ ఎన్ మైనస్ లాగ్ సి ఈజ్ ఈక్వల్ టు కేటీ. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఎన్ బై సి ఈజ్ ఈక్వల్ టు కేటీ. లాగ్ విత్ బేస్ ఈ ఉన్నది అటువైపు షిఫ్ట్ అయితే ఈలోకి మారింది. లాగ్ ఈ అనేది ఎల్హెచ్ఎస్ లో ఉండి ఆర్హెచ్ఎస్ లోకి మారితే ఈ పవర్ లోకి వెళ్ళిపోతాయి మొత్తం. ఇక్కడ ఏదైతే ఉందో అది ఈ పవర్ లోకి వెళ్ళిపోతాయి. సో ఎన్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ కేటీ అయింది. ఇక్కడ ప్లస్ మైనస్ కాదు, గ్రోత్ లో ఉంది కాబట్టి ప్లస్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. గ్రోత్ లో ఉంటే ఫార్ములా అదే ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా జరిగింది ఫార్ములా, కాకపోతే ఇక్కడ డీకే కాబట్టి అంటే హైయెస్ట్ అంటే బాగా హెల్దీగా ఉన్నది డీకే అయితే దానిలోనే పొటెన్షియాలిటీ తగ్గిద్ది. అంటే ఐన్స్టీన్ లాస్ ఆఫ్ మెషర్స్ ప్రకారం ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రక్టెడ్, చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. దానిలో హెల్త్ లో ఫామ్ లోది నెగిటివ్ ఫామ్ లోకి మారిపోయింది కాబట్టి మైనస్ తీసుకుంటారు. ఆ మైనస్ అనేది త్రూ అవుట్ ది ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ పవర్ మైనస్ కేటీలో ఉంటుంది. సో గ్రోత్ కి ప్లస్ ఉంటుంది ఫార్ములాలు, అంటే కే దగ్గర ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ అని ఉంటుంది, డీకేలో మైనస్ అని ఉంటుంది. ఐ రిపీట్, గ్రోత్ లో ప్లస్ అని ఉంటుంది కే దగ్గర అండ్ డీకేలో కే దగ్గర మైనస్ అని ఉంటుంది. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సమ్ చూద్దాం. ఆ సమ్తో ఇంకా ఈజీగా అర్థమైంది. ద నెంబర్ ఆఫ్ n నెంబర్ ఆఫ్ ది బ్యాక్టీరియా ఇన్ ఏ క్లోజ్డ్ కల్చర్ గ్రూ ఎట్ ఎ రేట్ ఆఫ్ ప్రపోర్షనల్ టు n. అంటే ఒక కల్చర్లో ఉన్న బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియా రిప్రజెంట్ చేయడానికి n అనేది తీసుకొని అది గ్రూ అవుతుంది ప్రపోర్షనల్ టు ఎంత గ్రూ అవుతుంది. అంటే ఎంత గ్రూ అవుతుంది, దట్ రిప్రజెంట్స్ విత్ ప్రపోర్షనాలిటీ టు విత్ n. ద రేట్ ఆఫ్ n వాజ్ ఇస్ ఇనిషియల్లీ అండ్ ఇంక్రీజ్ టు 150 in 1 hour. 1 hour లో 150 ఉంది. స్టార్టింగ్ ఎంత 50 టు 150 పెరిగింది. చూసుకోండి, 50 టు 150 పెరిగింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 50 ఉన్నది, సెకండ్ 150కి ఎదిగింది. మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే 50 టు 150కి వెళ్ళిందంటే గ్రోత్ అయినట్టే. గ్రాఫ్ ఇలా పెరుగుతుంది 50 టు 150. అది సైమల్టేనియస్ 1 hour, ప్రపోర్షనాలిటీ విత్ టైం 1 hour. సో ఇక్కడ మనం న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్ వాడాలి. న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్ డిటర్మైన్ ద ఎన్ వాల్యూ ఆఫ్టర్ 4 hours. ఇదంతా కలిపి ఒక ఛాలెంజ్.
ఇదంతా కలిపి ఓ ఛాలెంజ్. అంటే ఇక్కడ ఎన్ వాల్యూ, సి వాల్యూ, ఈ వాల్యూ కనుక్కుంటారు. ఇక్కడ ఇంకో ఛాలెంజ్, ద వాల్యూ ఆఫ్ ఎన్ కనుక్కోవాలి. ఇక్కడ ది వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్టర్ 4 hours తీసుకోవాలి. ఆఫ్టర్ 4 hours అనేది ఇంకో ఛాలెంజ్. ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తారు, తర్వాత ఇది సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇదంతా చూస్తాం. ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఆఫ్ సొల్యూషన్, ఎన్ బి ద బ్యాక్టీరియా ఎట్ టైమ్ టీ. ఎట్ టైమ్ టీ ఇందాక చెప్పినట్టు 1 hour, 0th hour to 1 hour. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50లో ఉన్నప్పుడు 0th టైం, అంటే 0 టైం టీ 0 కన్సిడర్ చేసినప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50 తీసుకోవాలి. అలా తీసుకుంటాం. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50. అండ్ నెక్స్ట్ ఎట్ కండిషన్ 2, టీ ఈజ్ ఈక్వల్ టు 1 hour అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 150. 0th hour to 1 hour. 0th hourలో దాని ఎన్ వాల్యూ 50 అని ఉంటే 1 hourకి 150 అని పెరిగింది. లైక్ సైమల్టేనియస్లీ ఆ బ్యాక్టీరియా అనేది కర్డ్ లా తీసుకుంటే స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్ లో కర్డ్ అనేది ఫార్మ్ అవుతుంది కాబట్టి 50, ఆ మైక్రో గ్రాన్యూల్స్ అని కలిపి 50 ఉంటాయి. తర్వాత 1 hourకి కోడ్ మొత్తం సెట్ అయిపోద్ది కాబట్టి 150. ఈ కండిషన్స్ వరకు సాటిస్ఫై. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సిన జనరల్ ఏంటంటే వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 4 hours దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇక్కడ గ్రో అయింది, ఇక్కడ ఎన్ అనేది గ్రో అయింది. సో మనం న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్ తీసుకోవాలి. ఫ్రమ్ ద ఫార్ములా ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ కేటీ. 50 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ 50. నెక్స్ట్ సి అనే వాల్యూ తెలియదు, ఈ వాల్యూ మనకు తెలియదు. టీ ఈజ్ ఈక్వల్ టు టీ కాబట్టి టీ వాల్యూలో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కే ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇందాకే చెప్పానండి, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 అంటే ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సి ఇంటూ 1 ఎంత, సి. 50 ఈజ్ ఈక్వల్ టు సి. ఐ థింక్ ఇట్స్ క్లియర్ ఫ్రమ్ హియర్. 50 ఈజ్ ఈక్వల్ టు సి, అది ఫైండ్ అవుట్ చేయగలిగాం. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు కండిషన్ 2. కండిషన్ 2లో ఏంటి, టీ ఈజ్ ఈక్వల్ టు 1 hour, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 150. విత్ రెస్పెక్ట్ టు కండిషన్ 2 తీసుకుంటాం. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 hour, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 150, సి ఈజ్ ఈక్వల్ టు 50 ఫ్రమ్ ఈక్వేషన్ 1. అవన్నీ తీసుకొని సేమ్ అదే ఫార్ములా ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ కేటీ. గ్రోత్ అంటే మాత్రం మైనస్ రాదు, గ్రోత్ ఎట్టి పరిస్థితుల్లో మైనస్ రాదు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 150 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 150 కదా, సేమ్ అదే తీసుకొని సి ప్లేస్లో 50, ఈ ప్లేస్లో సేమ్ అదే, కే ప్లేస్లో కే, టీ ప్లేస్లో 1 తీసుకోవాలి. ఎందుకంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1 hour అని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకోవాలి. ఈ 50ని అటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే 150/50 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ కే. 150/50 అంటే ఇక్కడ 1 టైం, ఇక్కడ 3 times. ఓకేనా? నౌ అప్లై లాగ్ విత్ బేస్ ఈ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ విత్ బేస్ ఈ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ 3 అనేది మిగిలింది కదా, లాగ్ విత్ బేస్ ఈ ఇంటూ 3 అంటే లాగ్ విత్ బేస్ ఈ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ బేస్ ఈ పవర్ కే. లాగ్ ఎంఎన్ అంటే ఇందాక చెప్పాను, ఎం పవర్ ఎన్ అంటే చెప్పా, ఎన్ ఇంటూ లాగ్ ఎం, ఎన్ ఇంటూ లాగ్ ఎం అంటే ఎన్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది. కే అనేది ముందుకు వచ్చేసి లాగ్ ఈ విత్ బేస్ ఈ మిగిలిపోద్ది. లాగ్ ఈ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ లాగ్ ఈ విత్ బేస్ ఈ. లాగ్ ఈ విత్ బేస్ ఈ ఎనీ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1. లాగ్ ఈ విత్ బేస్ ఈ 1. ఓకేనా? లాగ్ ఈ విత్ బేస్ ఈ 1. సో కే ఇంటూ 1 ఎంత అయిపోద్ది, కే అయిపోద్ది. ఇందాక లాగ్ విత్ బేస్ ఈ పవర్ 3 అని ఉంటే ఎలా కనుక్కోవాలంటే, క్యాలిక్యులేటర్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో షిఫ్ట్ అనే ఆపరేషన్ ఉంటుంది. టాప్ లెఫ్ట్ కార్నర్లో షిఫ్ట్ అనే సింబల్ ఉంటుంది. షిఫ్ట్ అని రాసి ఉంటుంది, నేను ఎస్ అని రాస్తున్నాను. ఎస్ ప్లస్ ఎల్ఎన్ అని ఉంటుంది. టాప్ రైట్లో ఉంటుంది, థర్డ్ లైన్ 4th లైన్. ఎల్ఎన్ అని ఉంటుంది, లాగ్ అని నొక్కకూడదు, ఎల్ఎన్ అని మాత్రం నొక్కాలి. అప్పుడు లాగ్ విత్ బేస్ ఈ ఆపరేషన్ క్యాలిక్యులేటర్లో స్టార్ట్ అయ్యింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో వాడినట్టే అలానే చేయాలి. లాగ్ విత్ బేస్ ఈ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1. లాగ్ విత్ బేస్ ఈ 0.477, లాగ్ విత్ 3 అనేది 0.477. ఇది క్యాలిక్యులేటర్లో అప్టైన్ చేసిన వాల్యూనే, ఈజ్ ఈక్వల్ టు కే. నెక్స్ట్ ఈ స్టెప్ని కొంచెం సింప్లిఫై చేయడానికి, అంటే ఫర్దర్గా వాడుకోవడానికి మనం చేసింది ఏంటంటే లాగ్ విత్
లాగ్ విత్ బేసి 3 ఈజ్ ఈక్వల్ టు కే అని తీసుకుంటే, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పా, లాగ్ అనేది ఇటువైపు వెళ్ళిపోతే ఈలోకి వెళ్ళి ఇక్కడ కే ఏది ఉన్నా దానికి పవర్ అయిపోద్ది. సేమ్ అది అలాంటి ఆపరేషనే లాగ్ ఈ పవర్ లాగ్ ఈ 3 అని ఉంది, లాగ్ విత్ బేసి 3, లాగ్ 3 విత్ బేసి 3 అని ఉంది, ఈజ్ ఈక్వల్ టు కే అని ఉంది. ఈ లాగ్ ఈ అనేది అటు వెళ్తే 3 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ కే. ఐ రిపీట్, లాగరిథమిక్ వాల్యూ ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే లాగరిథమిక్ పోయి ఈ వచ్చింది, ఈ పవర్లోకి వెళ్తాయి ఏదన్నా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో ఉన్న ఏ వాల్యూ అయినా దానికి పవర్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ అనేది ఆ ట్రాన్స్ఫర్ అయితే ఈ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 3. అంత అర్థమైంది ఇది మాత్రం? హలో, ఈ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ కండిషన్స్ వరకు మనకు అప్టైన్ చేసినట్టే, సగం పార్ట్ ఆఫ్ ది కండిషన్స్ అప్టైన్ చేసినట్టే. నెక్స్ట్ డిటర్మిన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఎట్ ఆఫ్టర్ 4 hours. అంటే మనకి ఇక్కడ టీ ఇచ్చేసినట్టే, టీ వాల్యూ ఇచ్చాడు, ఎన్ కనుక్కోమన్నాడు మనల్ని. ఓకేనా? టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4, ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సేమ్ అదే నోటేషన్ తీసుకొని చేయండి. నౌ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 4, ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ కేటీ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక వాల్యూస్ అప్టైన్ చేసినట్టే, సి ప్లేస్లో 50, ఈ ప్లేస్లో ఈ, కే ప్లేస్లో ఈ వాల్యూ రాసేసాను 0.477 ఇంటూ టీ పవర్ 4. కానీ మనం అలా చేసైనా సమ్ని అప్టైన్ చేయొచ్చు, బట్ దెర్ ఇస్ అనదర్ వే విచ్ ఇస్ మోర్ సింప్లిఫైడ్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ ఈ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎందుకు అప్టైన్ చేసింది నేను, ఈ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 3 అని. ఓకేనా? ఈ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇక్కడే కదా అప్టైన్ చేసాం మనం, ఈ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 3. ఈ లాస్ట్ స్టెప్ నుంచి డిరైవ్ చేసాం, లాగ్ 3 విత్ బేసి ఈజ్ ఈక్వల్ టు కే అంటే లాగరిథమిక్ వాల్యూ అటు వెళ్ళిపోతే ఈ పవర్ కేలోకి మారిపోతాయి, అంతే కదా? సో ఆ ఈ పవర్ కేని 3లోకి మార్చాను, ఈ పవర్ కే ఈజ్ 3 కదా, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను నేను, ఈ పవర్ కే ఈజ్ ఈక్వల్ టు 3 అనేది. ఎన్ ఈజ్ ఈక్వల్ 50 ఇంటూ ఈ పవర్ కేని 3గా తీసుకొని పవర్ 4, 3 పవర్ 4 చేస్తే ఒక వాల్యూ వచ్చింది, దాన్ని 50తో మల్టిప్లై చేస్తే ఎన్ ఈజ్ ఈక్వల్ 4050. ఇది గ్రోత్, ఇదంతా కలిపి గ్రోత్, న్యూటన్స్ లా ఆఫ్ గ్రోత్ గురించి ఇదంతా. నెక్స్ట్ ఇది డీకే గురించి వస్తాం. డీకే అంటే టాప్ నాచ్లో ఉన్నది డౌన్ఫాల్లో పడ్డం. ఐ రిపీట్, టాప్ నాచ్ అంటే టాప్ లెవెల్లో హై బ్యాక్టీరియాలో ఉన్నది. అంటే డీకే అంటే ఇన్ ద సెన్స్ ఒక మనిషి అని కూడా చెప్పొచ్చు. మనిషి హెల్దీగా ఉన్న మనిషి సడన్గా చనిపోతే తనలో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ పుట్టుకొచ్చేస్తాయి, అవన్నీ ఆ మనిషిని తినేస్తాయి. సో హెల్దీగా ఉన్న మనిషి డౌన్ఫాల్లో పడిపోవడం, అదే డీకే. క్వశ్చన్ చదివి చెప్తాను ఒకసారి. రేడియోయాక్టివ్ సబ్స్టెన్స్ ఆఫ్ యాజ్ ఇంటిగ్రేట్స్ ఎట్ రేట్ ఆఫ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్ వెన్ మాస్ ఈజ్ 10 mg. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 mg అని ఉంది. ద రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ అంటే బేసికలీ యాడ్ చేయడం, డిసింటిగ్రేషన్ అంటే సబ్ట్రాక్ట్ చేయడం. డిసింటిగ్రేషన్ అంటే సబ్ట్రాక్ట్ చేయడం. ఈజ్ 0.051 పర్ డే 0.051 అనేది పడుతుంది. సో పర్ డే అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, టీ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు 0లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10. టీ ఈజ్ ఈక్వల్ టు 1లో ఎన్ అనేది ఎంత అంటే పర్ డే ఇంత పడిపోతుందని చెప్పింది, కానీ ఎంత పడింది అనేది చెప్పాల. అర్థమైందా? ఇక్కడ పర్ డే ఎంత తగ్గిద్ది, 0.051% తగ్గిద్ది, కానీ ఎంత తగ్గింది అని చెప్పాల. సో 10 మైనస్ 0.051 తీసుకోవాలి. అది 1 డే తర్వాత తగ్గింది. 1 డే తర్వాత తగ్గింది కాబట్టి అలా తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ కండిషన్ సపరేట్ చేసేసుకుంటే అర్థమైపోద్ది ఈజీగా. కండిషన్ 1 టీ ఈజ్ ఈక్వల్ టు 0లో ఎన్ ఈజ్ ఈక్వల్ 10 mg అని ఉంది. నెక్స్ట్ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు 2లో అట్ టీ ఈజ్ ఈక్వల్ టు పర్ డే అన్నాడు కాబట్టి అట్ 1 డే ఎంత తగ్గిద్ది అని చెప్పాడు, కానీ ఎంత తగ్గింది అని చెప్పాల. అంటే ఎంత ఉంది ఎన్ వాల్యూ అని చెప్పలేదు, కానీ ఎన్ వాల్యూ ఇంత తగ్గిద్ది, సైమల్టేనియస్గా ఇంత వాల్యూ తగ్గుతూ వస్తుంది అని చెప్పాల. సో మనం యాక్చువల్ నుంచి వాడిచ్చిన వాల్యూ మైనస్ చేస్తే 10 మైనస్ 0.051 చేస్తే 9.49 వచ్చింది.
వాడు n0 ఇచ్చాడు, మనం ఫైండ్ చేయాలి. n1 ఫైండ్ చేయాలంటే 1 డే తర్వాత ఎంత బ్యాలెన్స్ ఉంది అని. సో 10 - 0.05 అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు. 10 mgలో ఉన్నది 5 mgకి ఎంత టైంలో పడిపోద్ది అని. ఇక్కడ 10 mg ఉంది, ఇక్కడ 5 mg తీసుకోవాలి. అంటే 10 mgలో ఉన్న మ్యాటర్ 5 mgలోకి ఎంత దిగిద్ది అని అడిగాడు. విత్ రెస్పెక్ట్ టు టైం, ఎంత టైంలో డీకే అవుతుంది. ఇదంతా ఒక ఛాలెంజ్, ఇదంతా ఒక ఛాలెంజ్. ఓకే, ఫస్ట్ ఈ కండిషన్ 1 కండిషన్ 2 సాటిస్ఫై చేస్తే మనకి సిఈ కే వాల్యూస్ అవన్నీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తగ్గింది అని నోటిఫై చేసాక మనం 10లోంచి 9 పడిపోయింది. సో మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, డీకే అయిందనే కదా. బై ద లా ఆఫ్ డీకే n = CE⁻ KT. CE⁻ KT అని ఎందుకు తీసుకున్నాం అంటే డీకే అయినప్పుడు దాని యొక్క మాస్ తగ్గుతూ వస్తుంది. ఆ మాస్ తగ్గిందా అని రిప్రజెంట్ చేయడానికే మనం మైనస్లోకి కన్వర్ట్ చేసి తీసుకుంటాం. ఓకేనా. సో n వాల్యూ సేమ్ అదే, n = 10. CE⁻ KT t ప్లేస్లో 0 అదే తీసుకొని రిప్రజెంట్ చేస్తే ఇలా వచ్చింది. 10 = C × e⁻0. e⁻0 = 1. 10 = C. ఫ్రమ్ కండిషన్ 2 అంటే ఈ కండిషన్ తీసుకుంటే t = 1 డే, n = 9.49, c = 10. ఈ c ఇక్కడ తీసుకుంటాం. ఈ c ఈ వాల్యూస్ ఇవన్నీ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. n ప్లేస్లో 9.49, c ప్లేస్లో 10, ఈ ప్లేస్లో ఈ, k ప్లేస్లో k, t ప్లేస్లో 1. అంటే విత్ రెస్పెక్ట్ టు t అంటే t విత్ 1 hour పర్ డే అన్నాడు కాబట్టి 1 డేలో ఎంత తగ్గిద్ది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1 hour కాదు, 1 డేలో ఎంత తగ్గిద్ది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1 డేలో ఎంత తగ్గిద్ది అని ఫైండ్ అవుట్ చేస్తే 9.49 = 10 × e⁻1k. -1 × k = -1k. 9.49/10 = c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఆ c వాల్యూ ఇక్కడికి వెళ్ళిపోద్ది. అంటే బై 9.49/10 అయ్యి e⁻k అయ్యింది. -1k × -1 × k -k అని తీసుకోవచ్చు, -1k అని తీసుకోవచ్చు, -k అని తీసుకున్నాను నేను. 9.49/10 అంటే ఈ 10 ఇక్కడికి వెళ్ళిపోతుంది, 9.49 కిందకి వెళ్ళిపోతుంది. e⁻k. 9.49/10 అంటే ఎంత, యాజ్ ఇట్ ఈస్ బై 10 అని ఉంటే ఇంకో 0 ఎక్స్ట్రా అయితే 0.0949 e⁻k. ఈ వాల్యూని ఫర్దర్ గా సింప్లిఫై చేయడానికి అప్లై లాగరిథమిక్ వాల్యూ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అప్లై లాగ్ విత్ బేసి ఆన్ బోత్ సైడ్స్. log 0.949 with base e = log with base e power e minus k. log m power n అంటే n into log m. log with base e = 1. ఈ మైనస్ k అనేది ముందుకు వచ్చేసింది బికాస్ అకార్డింగ్ టు ఫార్ములా log m power n అంటే n into log m. అలా అయిపోయి -k × e⁻e = 1. రిపీట్, -k అనేది ముందుకు వచ్చింది బికాస్ ఇట్స్ పవర్ లో ఉంది. log m power n అంటే k అంటే n ముందుకు వచ్చేసింది, n into m. ఓకేనా. log with base e 0.949 -k into 1. logarithmic value of 0.949 with base e అంటే షిఫ్ట్ ప్లస్ ln నొక్కితే మనకి log with base e లోకి కన్వర్ట్ అయ్యింది. ఇప్పుడు మనం వాల్యూస్ ఎంటర్ చేస్తే మనకి సర్టెన్ వాల్యూ వచ్చింది. -0.22 = -k. ఈ మైనస్ క్యాన్సిల్ అయ్యి k = 0.22 అనేది అప్లై అయింది. మనం ఇక్కడ ఫైనల్ గా కనుక్కోవాల్సింది when n = 5 mg t = how much. n అనేది 5 mg లోకి ఎలా డీకే అయ్యింది విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత. సో n = 5, c = 10, t (?). అలానే అది రిప్రజెంట్ చేస్తూ 5 = 10 × e⁻ KT. c = 10 మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. t మనకు తెలియదు, k తెలియదు, e తెలియదు, ఏం తెలియదు. సో 5 మనకు తెలిసిన 5, 10 అనే వాల్యూస్ని నెక్స్ట్ ప్రాసెస్లో 5 = 10 × e⁻0.22 × t. ఇక్కడ 0.22 అని వచ్చింది కదా, అది తీసుకోవాలి. సేమ్ 0.022 × t.
phi is equal 10 into e power 0.22 into t. ఆ 10 అనేది ఇటువైపు వచ్చేసింది. 5/10 is equal to e power minus 0.022 into t అని వచ్చింది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా సింప్లిఫై చేయలేము మనం. అప్లై లాగ్ విత్ బేసి ఆన్ బోత్ సైడ్స్. log 5/10 with base e is equal to log e base e power 0.022 into t. సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా. log a power m is equal to m into log a. ఇది m, ఇది మొత్తం కలిపి m. ఈ m ముందుకు వచ్చేసిద్ది, log e base e అలా ఉండిపోద్ది. log with base e 5/10 is equal to minus 0.22 into t with log e base e. ఈ log e base e అనేది 1. ఎట్టి పరిస్థితుల్లో log with base e is equal to 1. అప్పుడే మనం సాల్వ్ చేయగలం. log with e base e స్టాండర్డ్ ప్రూవెన్. log with base e is equal to 1. log 5/10 with base e is equal to minus 0.22 into t. log 5/10 అంటే ఎంత? 5 1 times, 10 2 times. log with respect to e 1/2 minus 0.301. As I pick logarithmic natural logarithmic of 1/2 is equal to 0.301 minus ఉంటుంది. minus 0.301 is equal to minus 0.22 into t. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 0.301 by 0.22 into t అంటే ఈ 0.22 ఇటు వచ్చేసింది. మళ్ళీ t is equal to అప్పుడు ఏమైందంటే t is equal to 0.301 by 0.022 క్యాన్సిలేట్ చేస్తే 0.1818 అనేది వచ్చింది. సో మనకి టైం ఇంత పట్టింది రావడానికి. యాక్చువల్లీ ఇక్కడ 0.18 కన్నా ఎక్యురెన్సీతో తీసుకుంటే 1.01818 అని వచ్చింది. అర్థమైందా? గ్రోత్ డీకే సమ్స్ ఎలా చేయాలో. మనకు కావాల్సింది రెండే ఫార్ములాస్. n is equal to ce power minus kt అనేది డీకేకి అయితే, డీకేకి మాత్రం n is equal to ce power minus kt, గ్రోత్కి మాత్రం n is equal to ce power kt. ప్లస్ ఉంటుంది గ్రోత్కి ఎప్పుడు ప్లస్. గుర్తుపెట్టేసుకోండి, కే దగ్గర గ్రోత్కి ప్లస్, డీకేకి మైనస్. గ్రోత్కి ప్లస్, కే దగ్గర గ్రోత్కి ప్లస్, డీకేకి మైనస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒకటి అర్థమైతే న్యూటన్స్ లా ఆఫ్ గ్రోత్ అండ్ డీకే ఈజీగా చేసేయచ్చు. సో ఇదే న్యూటన్స్ లా ఆఫ్ గ్రోత్ అండ్ డీకేకి కావాల్సిన ఎగ్జాంపుల్స్ అండ్ సమ్స్. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ స్టార్ట్ డూయింగ్ ద సమ్స్.